అందరికీ నమస్తే అండి. నేను యు హేమారెడ్డి. మేమంతా కలిసి కర్నూలు వాళ్ళమంతా కలిసి సీతారాం చిత్రాలని ఒక మంచి సినిమాని తీసాం. ఆ సినిమా ఈ నెల 30వ తారీఖు సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. అందుకు గాను మా టీం అందరితో సరదాగా అలా మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఫస్ట్ డైరెక్టర్ గారిని ఒక మంచి క్వశ్చన్ అడగదాం. సార్, అసలు ఈ సినిమా ఎలా స్టార్ట్ అయింది? సినిమా ఎలా స్టార్ట్ అయింది అంటే, సో క్రౌడ్ ఫండింగ్లో చేసామన్నమాట. లొకేషన్స్ అన్నీ నేను రాసుకున్న కథకి తగ్గట్లు కథ రాసుకునేటప్పుడే నాకు ఏ లొకేషన్స్ అయితే అవైలబిలిటీ ఉంటాయో సో దాని మీదనే కథ రాశాను. అండ్ కర్నూలు బ్యాక్డ్రాప్లో ఇప్పుడు దాకా కర్నూలు బ్యాక్డ్రాప్లో సినిమా అనగానే యాక్షన్ ఇట్లా వెళ్ళిపోద్ది. సో నేనేమనుకున్నా అంటే కర్నూలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సినిమాలో చూపించినట్లు వైలెన్స్లు, కొండరెడ్డి బ్రిడ్జ్ ముందర కొన్ని కొత్త ఎగర ఇలా ఇవేమి ఉండవు. చాలా హ్యాపీగా ఉంటుంది ఎన్విరాన్మెంట్. అక్కడ ఎవరు వచ్చి పలకరించినా మంచిగా మాట్లాడతారు. మా ఊర్లో ఒగ్గండి బజ్జీ ఎంత ఫేమస్, కొండారెడ్డి బ్రిడ్జ్ అంతే ఫేమస్. మా ఊర్లో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, సో వీళ్ళందరూ సపోర్ట్ అనమాట ఈ సినిమాకి. ఇంకా మెయిన్ స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే, సో ఈ పాయింట్ బాగా ఎగ్జైట్ చేసింది. ఏదో ఒకటి చేద్దాం, లవ్ స్టోరీ, హర్రర్, చిన్న బడ్జెట్లో చేసే టాపిక్స్లో ఎంచుకున్నప్పుడు ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట. సో మెయిన్ రీజన్ ఇది చేయడానికి రీజన్. కర్నూలులోనే ఎందుకు చేసామంటే మాది కర్నూలు కాబట్టి. ఓ సూపర్, చాలా బాగా చెప్పారు. ప్రొడ్యూసర్ గారు, ఈయన డైరెక్టర్గా పెట్టి ఈ సినిమా చేయాలి, ఇంత ఖర్చు పెట్టాలని ఎందుకు అనిపించింది అన్న? టాలెంట్ ఉంది. దాదాపు 2012 షార్ట్స్ చేశాడు. టాలెంట్లో కూడా ఇంకొకటి ఏంటంటే, చాలా వరకు నేను గమనించేది ఏంటంటే, స్వామి వివేకానంద గారు ఇన్స్పిరేషనల్, చాలా తక్కువ వయసులో ఎక్కువ సాధించిన వ్యక్తి. అంటే నాకు కూడా అలా గమనించే శక్తి ఉంది. సో రైతన్న షార్ట్ ఫిలిం తీసినప్పుడు రైతుకు కూడా వారసులు ఉండాలనే ఒక కాన్సెప్ట్తో ఆ స్టోరీ రాయడం అనేది ఆయన వయసుకి, శశి వయసుకి చాలా పెద్ద కాన్సెప్ట్ అది. సో అందుకు ఇది మామూలు టాలెంట్ కాదు, ఇది చాలా యూనిక్గా ఉంది. ఈ టాలెంట్కు నేను పక్కన నిలబెడితే ఖచ్చితంగా ఇతను చేయాలనుకున్న స్థాయికి ఖచ్చితంగా నేను ఒక హెల్ప్ అవుతాను. సో నేను ఒక పార్ట్ అవుతే బాగుంటుంది అని అనిపించి మనం ఇందులో ప్రొడక్షన్కి ఎంటర్ అయ్యాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఇప్పుడు హీరో గారు గురించి చెప్పాలి. రాత్రి అంతా సాఫ్ట్వేర్ ల్యాప్టాప్లో కొట్టి పొద్దునేమో మా ప్రమోషన్స్కి షూటింగ్ అలా చేస్తాడు. స్టిల్ ఇప్పుడు కూడా మా లక్ష్మణ్ అన్న సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూనే సినిమా చేస్తున్నాడు, ప్రమోషన్స్ చేస్తున్నాడు, రాత్రి అంతా వర్క్ చేస్తూ మార్నింగ్ ప్రమోషన్స్ చేస్తున్నాడు. అసలు సినిమా అంటే ఎలా ఇష్టం, ఎందుకు ఈ సినిమా చేయాల్సి వచ్చింది? సినిమా మీద ఇష్టం చిన్నప్పటి నుంచి ఉండేది. 3rd, 4th క్లాస్ ఆ టైం నుంచి ప్యాషన్. ఎందుకంటే ఏ టెన్షన్ వచ్చినా లేకపోతే ఇంట్లో ఏ ప్రెజర్ అనిపించినా ఒక రిలీఫ్ ఇచ్చేది సినిమా. సో అందుకు సినిమా ఇష్టం. అండ్ చిన్నప్పుడు ఏ ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలి అన్నప్పుడు చిన్నప్పుడే అడుగుతారు కదా, నువ్వు సాఫ్ట్వేర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, ఇలా ఏ క్వశ్చన్కి ఆన్సర్ అడిగినా ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి చెప్పేవాళ్ళం. సో మైండ్ ఒక దాని మీద స్టాగ్నెంట్ ఉండేది కాదు. సో ఇవన్నీ చేయొచ్చు ఎప్పుడు అంటే, మనం ఒక యాక్టర్ అయితే ఇవన్నీ నేను ప్లే చేయొచ్చు అని ఒక చిన్న ట్రిగ్గరింగ్ పాయింట్ నుంచి చాలా బలంగా బాతుకుపోయింది అనమాట. సో అది నా కీ పాయింట్ అని చెప్పొచ్చు. సో అలా అవన్నీలో నన్ను నేను చూసుకోవచ్చు కదా ఒక యాక్టర్ అయితే అన్న దగ్గర స్టార్ట్ అయింది. మేడం, మంచి వెబ్ సిరీస్ చేశారు, మంచి ఇన్ఫ్లుయెన్సర్ మీరు, పెద్ద వాళ్ళతో రీల్స్ చేయడం కానీ అన్నీ చేశారు. మా డైరెక్టర్ గారు మా సెషన్ వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఈ సినిమా నేను ఎందుకు చేయాలని అనిపించిందా, లేకపోతే స్టోరీని కానీ ఈ సినిమా చేస్తే నాకు ఇంకా హెల్ప్ అవుతుందని మీకు ఏమైనా అనిపించిందా? సో ఫస్ట్ ఏంటంటే, నేను ఈ లైక్ యూట్యూబ్ సినిమాసే చేసాం, దీని తర్వాతే ఇవి వచ్చాయి రీల్స్ ఇదంతా. సో ఫస్ట్ నేను స్టోరీ వినగానే నాకు చాలా బాగా నచ్చింది, మంచిగా నా క్యారెక్టర్ చాలా బాగుంది అనిపించిందిలో. సో వెంటనే చేయాలి అని అనుకున్నాను. అండ్ ఇలాంటి రోల్ చేస్తుంటేనే మనకి ఇన్ ఫ్యూచర్ ఎవరైనా చూసి ఇంకాస్త మంచి అవకాశం ఇవ్వడం ఉంటుంది. ఆర్ఎల్స్ ఈ టీమే నన్ను పెట్టి ఇంకొక సినిమా కూడా తీయచ్చు నేను నచ్చితే. అదే, సో తప్పకుండా నాకు ఇది హెల్ప్ అవుతుందనే చేశాను. ఫైనల్గా సినిమా గురించి ఆడియన్స్కి ఒక మంచి మాట చెప్పి, అసలు నీ సినిమాని ఎందుకు చూడాలి? ఇప్పుడు ఇన్ని సినిమాలు వస్తున్నాయి, 29th నాని గారిది వస్తుంది. నాని గారితో పోటీ పడుతున్నారా? పోటీ కాదు, పాటు వస్తున్నాం. అర్థం కాలేదు. పోటీ కాదు, పాటు వస్తున్నాం, దాంతో పాటు వస్తున్నారు. ఓకే, అంటే అంత పెద్ద సినిమా ఉంది, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మన సినిమాని ఎందుకు చూడాలి? మన సినిమాని ఎందుకు చూడాలి అంటే, సినిమాలో మెయిన్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే మైండ్ రిలీఫ్
ఈఎంఐ టెన్షన్లు పోతాయి, జాబ్ టెన్షన్లు పోతాయి. మీకు ఎన్ని టెన్షన్లు ఉన్నా సరే వచ్చి అలా సినిమాలో కూర్చుంటే హాల్లో కంప్లీట్ మీరు రిలీఫ్ అయిపోతారు. ఆ 2 గంటలు మిమ్మల్ని మీరు మర్చిపోతారు పక్క. అది మాత్రం నేను గ్యారంటీ చెప్పగలను. సినిమా చూస్తే ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు అనుకోండి, అలా ఉంటుంది సినిమా.